Namaste. Good morning. Very happy morning. హ్యాపీ మార్నింగ్ సార్. Very happy morning. ఎలా ఉన్నారు అందరూ? How are ఎక్సలెంట్ you సార్. all? Excellent, sir. ఎక్సలెంట్ సార్. Happy morning, Happy morning, sir. Excellent. Happy morning. Happy morning, sir. Happy morning. Morning. Happy morning, sir. Very happy morning. Happy morning. Let's get started. So please sit back, eyes closed. Take a long and deep breath in. Let it go. Two more times. Inhale deeply. Exhale completely. Inhale and exhale. Over to you, Bharti. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే. నా పేరు పి భారతి. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను యోగ నారాయణ గారు కండక్ట్ చేస్తున్న ఆర్వైటి ఇంటర్నేషనల్ యోగా ట్రైనింగ్ కోర్సులో నేను స్టూడెంట్ని. మా గ్రూప్ నేమ్ వచ్చేసి వశిష్ట. నా రోల్ నెంబర్ గ్రూప్ నెంబర్ 18, రోల్ నెంబర్ 4. ఈరోజు యోగా సెక్షన్లో భాగంగా క్లాస్ మొత్తం 1 అవర్ని నేను కండక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. Deep inhale and exhale. Inhale deeply and exhale completely. Inhale and exhale. ఓంకారం చేద్దామండి 3 times. Deep inhale and exhale చేస్తూ ఓంకారం స్టార్ట్ చేయండి. Inhale. Inhale, last one. Feel the vibrations. నమస్కార ముద్రలోనే ఉంచండి మీ పామ్స్ ని. పతంజలి యోగ మహర్షి ప్రార్థనా మంత్రంతో మనం క్లాస్ స్టార్ట్ చేద్దాము. Inhale and exhale. योगेन चित्तस्य पदेन वाचां योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन
మలం శరీరస్య చ వైద్యకేన యో యోపాకరోత్తం ప్రవరం మునీనాం యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. పతంజలిం ప్రాంజలిరానతోస్మి. అఖండమండలాకారం అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. రత్నాకరా దౌతపదాం రత్నాకరాద్భుతపదాం హిమాలయ కిరీటినిం హిమాలయ కిరీటిని బ్రహ్మరాజర్ష రత్నాఢ్యాం బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారతమాతరం. వందే భారతమాతరం. వందే భారతమాతరం. వందే భారతమాతరం. శాంతి మంత్రం ఎండింగ్ స్టార్టింగ్ ది. ఓం సహనావవతు ఓం సహనావతు సహనౌ భునక్తు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. మీ రెండు చేతులను వెనక్కి తీసుకువెళ్ళండి. లెఫ్ట్ హ్యాండ్ తో రైట్ హ్యాండ్ పట్టుకోండి. ఇన్హేల్ చేస్తూ బ్యాక్ హెడ్ అప్ చేసి ఎక్సేల్ చేస్తూ ఫ్రంట్ కి బెండ్ అవ్వండి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ and down. Surrender yourself and I acknowledge. Surrender your gurus, surrender your Islam, surrender your everything, surrender your more powerful power. And exhale, inhale చేస్తూ పైకి అప్ చేయండి అండ్ రిలాక్స్. నమస్తే అండి. సారీ రబ్ యువర్ హ్యాండ్స్, రబ్ యువర్ పామ్స్. మీ పామ్స్ రబ్ చేసిన హీట్ ని మీ ఫేషియల్ మజిల్స్ మీద వచ్చేయండి. ఫీల్ యువర్ వైబ్రేషన్ and gently open your eyes. Smile, smiling. Karagre vasate Lakshmi, కరాగ్రే వసతే లక్ష్మీ Karamadhye Saraswati, కరమధ్యే సరస్వతి Karamuletu Govinda, కరములేతు గోవింద Prabhate Karadarshanam. ప్రభాతే కరదర్శనం. నమస్తే అండి. నమస్తే. ఈరోజు మనం లూజింగ్ ఎక్సర్సైజ్ తో మన క్లాస్ స్టార్ట్ చేద్దామండి. ప్లీజ్ స్టాండ్ అప్ ఎవరు.
ఓకే అండి, స్టార్ట్ చేయండి. జాగింగ్. హ్యాండ్స్ మూవ్ చేయండి బాగా. టైట్స్. ఫ్రంట్. అప్. సైడ్స్. మూవ్ చేయాలి హ్యాండ్స్ ని. అండ్ డౌన్. జాగ్ చేయండి, జాగ్ చేస్తూ మూవ్ చేయండి హ్యాండ్స్ అనేది. ఫ్రంట్, ఫార్వర్డ్, ఫ్రంట్, బ్యాక్. జాగ్ చేస్తూ హ్యాండ్స్ మూవింగ్ చేస్తూనే ఉండండి. ఫ్రంట్, బ్యాక్, సైడ్స్, రైట్, లెఫ్ట్, ఫ్రంట్, బ్యాక్, బాగా మూవ్ చేయండి హ్యాండ్స్ ని. అండ్ రిలాక్స్. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ పైకి అప్ చేయండి. ఇంటర్లాక్ యువర్ హ్యాండ్స్. ఇలా హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసి పైకి అప్ చేయండి. మీ బాడీ అనేది టోస్ మీద ఉండేలాగా చేయండి. అప్ అండ్ డౌన్ చేయండి. 1 2 3 4 5 6 7 8. టోస్ మీద బాడీ మొత్తం హ్యాండిల్ చేస్తూ పైకి లాగుతున్నట్టుగా పుష్ చేయండి పైకి. టోస్ మీద నిల్చోండి. 1 2 3 4 5 and relax. Release your hands. And hands open, hands front కి పెట్టండి. 2 hands ని ఇన్హేల్ చేస్తూ డౌన్ అండ్ ఎక్స్హేల్ చేస్తూ మీ ఫింగర్స్ ని ఇలా చేయండి. 1 2 3 4 5. థంబ్ ఇన్సైడ్ పెట్టి ఫింగర్స్ క్లోజ్ చేయండి. రొటేట్ చేద్దాం. 1 2 3 4 5 అండ్ రివర్స్. 1 2 3 4 5. అలానే హ్యాండ్స్ ని బ్యాక్ తీసుకురండి. షోల్డర్ రొటేషన్ చేద్దాం. ఇన్హేల్ చేస్తూ బ్యాక్ కప్ చేయండి అండ్ ఎక్సేల్ ఫ్రంట్. ఇన్హేల్ బ్యాక్ అండ్ ఎక్సేల్ ఫ్రంట్. ఇన్హేల్ బ్యాక్ అండ్ ఎక్సేల్ ఫ్రంట్. ఇన్హేల్ బ్యాక్ అండ్ ఎక్సేల్ ఫ్రంట్. అండ్ రివర్స్. 1 ఇన్హేల్ చేస్తూ బ్యాక్, ఎక్సేల్ చేస్తూ ఫ్రంట్. 2 3 4 and 5. Release your hands. హ్యాండ్స్ ని మీ ఇలా పెట్టండి, నడుము మీద పెట్టుకోండి మీ బోత్ హ్యాండ్స్ ని. నెక్ రొటేషన్ చేద్దాము. ఇన్హేల్ చేస్తూ నెక్ పైకి అప్ చేయండి అండ్ ఎక్స్హేల్ టు ద ఫ్రంట్. ఇన్హేల్ బ్యాక్ అండ్ ఎక్స్హేల్ ఫ్రంట్. ఇన్హేల్ బ్యాక్ అండ్ ఎక్స్హేల్ ఫ్రంట్. అండ్ రొటేషన్ చేద్దాము క్లాక్ వైజ్. 1 ఇన్హేల్ చేస్తూ బ్యాక్ వెళ్ళాలి, ఎక్స్హేల్ చేస్తూ ఫ్రంట్కి రావాలి.
Inhale back and exhale front. 2. Inhale back and exhale front. Inhale back and exhale front. Inhale back and exhale to the front. Inhale to the back and exhale front. Reverse anti-clockwise చేయండి. Inhale back and exhale front. 5. Inhale back and exhale front. 4. Inhale back and exhale front. 3. Inhale back and exhale front. 2. Inhale back and exhale front. Last one. Inhale back and exhale front. రిలాక్స్. అలానే అదే మూమెంట్ లో ఉండండి. మనం హిప్ రొటేషన్ చేద్దాము. స్టార్ట్ హిప్ రొటేషన్ క్లాక్ వైజ్. 1 2 3 4 5 6 7 8 9 10 అండ్ రివర్స్. బాడీ మొత్తం షేక్ అవ్వకూడదండి, ఓన్లీ హిప్ పార్ట్ మాత్రమే షేక్ చేయాలి. 7 6 5 4 3 2 and 1. మీ లెగ్ ని అప్ చేయండి, రైట్ లెగ్ అప్ చేయండి. అప్ అండ్ డౌన్ చేయండి. 1 2 3 4 5 and rotate. 1 2 3 4 5 and reverse. 1 2 3 4 5. టోస్ ని ఇలా చేయండి. ఫస్ట్ బ్యాక్ అండ్ నెక్స్ట్ లెగ్ అప్ చేయండి. లెఫ్ట్ లెగ్ ని రొటేట్ చేయండి. యాంకిల్స్ ని 1 2 3 4 5 and rotate. 1 2 3 4 5 and reverse. 1 2 3 4 5 and leg down చేయండి. అండ్ నీస్ రొటేషన్ చేద్దాము. మీ రెండు చేతుల్ని నీస్ పెట్టండి, ఫ్రంట్ కి బ్యాక్ కి. 1 2 3 4 5 and rotation. 1 2 3 4 5 reverse. 5 4 3 2 and 1 and relax. ఐస్ రొటేషన్ చేద్దాము. ఓపెన్ యువర్ ఐస్. పైకి చూడండి. అప్ అండ్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. రైట్ సైడ్ కార్నర్ చూడండి. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. రైట్ లెఫ్ట్. కార్నర్స్ బాగా ఓపెన్, కళ్ళు బాగా ఓపెన్ చేసి కార్నర్స్ చూడండి. రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్
left, right, left, right, and rotate rotate your eyes clockwise. One, ఐస్ బాగా రొటేట్ చేయండి మొత్తం అన్ని గమనిస్తూ. 2, 3, 4, 5. కార్నర్స్ ని బాగా చూడండి అండ్ రివర్స్. 1, 2, 3, 4 and 5 and relax. ఇప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేద్దామండి. ఇన్హేల్ చేస్తూ మీ హ్యాండ్స్ ని పైకి అప్ చేయండి, ఇంటర్లాక్ చేయండి హ్యాండ్స్ ని, బోత్ హ్యాండ్స్ ఇంటర్లాక్ యువర్ హ్యాండ్స్, పైకి అప్ చేయండి. ఇన్హేల్ అప్ యువర్ హ్యాండ్స్ and exhale, bend right side. Inhale center and exhale left. Inhale center and exhale left, right. Inhale center and exhale right. Inhale center and exhale right. Inhale center and exhale right. Stay there. 5 counts. 1, 2, 3, 4, 5. Inhale center and exhale other side. Stay. 1, 2, 3, 4, 5. Inhale center and release your hands. And Stitila, relaxation. హ్యాండ్స్ దూరంగా పెట్టండి, లెగ్స్ దూరంగా పెట్టండి, హ్యాండ్స్ అనేవి ఇలా రిలాక్స్ గా వదిలేయండి, ఫ్రంట్ బ్యాక్ ఏం కాకుండా. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. And come to the Sthiti. Knees together, toes together, hands attached to the body. దృష్టి మన ఐ కాంటాక్ట్ లెవెల్లో ఉండాలి. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ అప్ చేయండి, షోల్డర్ లెవెల్స్. మీ బోత్ హ్యాండ్స్ ని ఫ్రంట్ కి తీసుకురండి, నమస్కార ముద్ర. ఇన్హేల్ చేస్తూ చెక్స్ ఎక్స్పాండ్ చేద్దాం. ఇన్హేల్ బాగా చెస్ట్ ఓపెన్ చేయాలి అండ్ ఎక్సేల్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఫ్రంట్ పామ్స్ నమస్కార ముద్రలో ఉండాలి, ఓపెన్ కాకుండా ఫింగర్స్ అవి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇన్హేల్ బాగా ఓపెన్ చేయండి అండ్ ఎక్సేల్. Inhale and exhale. Inhale and exhale. Hands down your hands. Titila, please to legs apart, step up. Release your hands. Close your eyes. తిత్తిలాలోనే ఉండండి. మీ బోత్ హ్యాండ్స్ ని టైస్ మీద పెట్టండి. జస్ట్ 1 feet డిస్టెన్స్ పెట్టుకోండి లెగ్స్ కి. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ ని అప్ చేయండి. And exhale front. Inhale up
అండ్ ఎక్సేల్ ఫ్రంట్. టూ మచ్ పుష్ చేయొద్దు, ఎంత వరకు వస్తుందో అంతవరకు చేయండి. ఇన్హేల్ బ్యాక్ అండ్ ఎక్సేల్ ఫ్రంట్. స్పీడ్ గా చేయండి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇలా ఇలా చేయండి స్పీడ్ గా. ఇన్హేల్ చేస్తే ఎక్సేల్ చేయండి. ఇన్హేల్ బ్యాక్ అండ్ ఎక్సేల్ ఫ్రంట్. అండ్ రిలాక్స్. ఇప్పుడు టైగర్ బ్రీతింగ్ చేద్దాము. సిట్ డౌన్. క్యాట్ పోజ్. దీన్ని మార్జాలాసనం అని కూడా అంటారు. వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసన స్థితి. మీ హ్యాండ్ ఎంత వరకు వస్తుందో ఎల్బో వరకు అక్కడ వరకు పెట్టండి ఫ్రంట్. అండ్ అదే ఫేసింగ్ తో బోత్ హ్యాండ్స్ ని మీ నీస్ పెట్టి ఇలా ఇలా పెట్టుకొని పైకి పైకి లేవండి. ఈ డిస్టెన్స్ ఉండాలి లెగ్స్ కి హ్యాండ్స్ కి మధ్య. ఇన్హేల్ చేస్తూ పైకి అప్ చేయండి హెడ్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇన్హేల్ చేసినప్పుడు మనకి అనేది పైకి ఉండాలి. ఎక్సేల్ చేసినప్పుడు బాగా మొత్తం అంతా ఇలా చిన్కి టచ్, చిన్ మొత్తం టచ్ అయ్యేటట్టుగా చెస్ట్ కి ఇలా పెట్టాలి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. Inhale and exhale. Inhale and exhale. Exhale. Come to Vajrasana. మీ బోత్ హ్యాండ్స్ ని కాస్త వెడంగలా పెట్టండి. బ్రీదింగ్ సార్ ఎక్సర్సైజ్ మీరు సూర్య సిట్టింగ్ నమస్కారం. పొజిషన్ లో చేయించొచ్చా సార్ ఇది? సూర్య నమస్కారం. గో హెడ్ టు సూర్య నమస్కారం. సార్ ఏంటి సార్? సూర్య నమస్కారం వెళ్ళిపోండి. సూర్య నమస్కారం. సూర్య నమస్కారం. ఓకే. సూర్య నమస్కారం చేద్దామండి. కమ్ టు స్థితిలా. భారతి గారు మీ ఫేస్ కలపట్లేదు. మొబైల్ యాంగిల్ మార్చండి. యాంగిల్ మార్చేసింది. హారిజాంటల్ పెట్టండి ఫేస్. అంటే కిందకి బెండ్ అయ్యేటప్పుడు అది కనిపించదేమో. ఓకేనా సార్? ఓకే. స్థితిలా. అయినప్పటికీ మీ హెడ్ కనిపించట్లేదు. సార్ మీ హెడ్ కనిపించట్లేదు. మీ ఫేస్ కనిపించట్లేదు.
Yes, now I think, yeah, perfect. Okay. Hmm. Pitila, legs apart, release your hand, close your eyes, and inhale, and exhale. Inhale, and exhale. Come to the sthiti, knees together, mat ki front కి వచ్చేయండి, ఫ్రంట్ కి వచ్చేయాలి. Knees together, toes together, hands attached to the body. మన దృష్టి అనేది ఫ్రంట్ కి ఉండాలి, ఐ కాంటాక్ట్ లెవెల్ లో. జాయింట్ యువర్ పామ్స్, నమస్కార ముద్ర, సూర్య నమస్కార శ్లోకం చెప్తాము. Inhale and exhale. ఓం ధ్యాయే సదా సవితృమండల మధ్యవర్తి ध्येयः सदा सवितृमण्डलमध्यवर्ती నారాయణ సరసి జనాసనా సన్నివిష్టః नारायण सरसिजासनसन्निविष्टः కేయూరవాన్ మకర కుండలావాన్ కిరీటి केयूरवान् विकलकुण्डलवान् कीर्ति హారి హిరణ్మయ వప్రూంధృత శంఖ చక్రః हारे हिरण्मयवपुर्धृतशङ्खचक्रः ఓం మిత్రాయ నమః. ॐ मित्राय नमः ఇంహేల్ చేస్తూ బోత్ హ్యాండ్స్ ని పైకి అప్ చేయండి. హస్త ఉత్థానాసన్ అండ్ ఎక్సేల్, బెండ్ ఫార్వర్డ్, పాద హస్తాసన్. ఇన్హేల్, రైట్ లెగ్ బ్యాక్ అండ్ ఎక్సేల్, లెఫ్ట్ లెగ్ బ్యాక్. చతురంగ దండాసన్. మీరు ఎంతవరకు ఉండగలుగుతున్నారో అంతవరకు చేయండి, టూ మచ్ పుష్ చేయకుండా. అండ్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్, అష్టాంగ నమస్కారాసనం. నీస్ డౌన్, చెస్ట్ డౌన్, ఫోర్ హెడ్ అనేది మన భూమికి చూడాలి. ఇన్హేల్, ఊర్ధ్వముఖాసన్. ఈ లెగ్స్ అనేవి మనకి కలిపి ఉండాలి, విడిగా కాదు. అండ్ ఎక్సేల్, అధోముఖాసన్. ఇన్హేల్, అశ్వ సంచలనాసన్. హిప్ అనేది డౌన్ ఉండాలి, మనకి పైకి చూడాలి దృష్టి, అప్పుడు పోస్టర్ బాగా వస్తుంది. అండ్ ఎక్సేల్, పాద హస్తాసన్. ఇన్హేల్, హస్త ఉత్థానాసన్ అండ్ ఎక్సేల్, ప్రణామాసన్. ఓం రవయే నమః. ॐ रवये नमः ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇన్హేల్ చేస్తూ పైకి అప్ చేయండి, హస్త ఉత్థానాసన్ అండ్ ఎక్సేల్, ఫ్రంట్, పాద హస్తాసన్. యువర్ లెఫ్ట్ లెగ్ బ్యాక్, అశ్వ సంచలనాసన్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్, చతురంగ దండాసన్. స్టిక్ లా ఉండాలి, మూమెంట్స్ ఉండకుండా. అండ్ నీస్ డౌన్, చెస్ట్ డౌన్, ఫోర్ హెడ్ అనేది ఫ్లోర్ కి టచ్ అవ్వాలి. అష్టాంగ ప్రణామాసన్. ఇన్హేల్, ఊర్ధ్వముఖాసన్. మన రెండు పాదాలు కలిసే ఉండాలి, టోస్ అనేవి నీళ్ళకి టచ్ కావాలి. అండ్ ఎక్సేల్, అధోముఖాసన్. అండ్ ఇన్హేల్, రైట్ లెగ్ ఫ్రంట్, లెఫ్ట్ లెగ్ ఫ్రంట్ తీసుకురండి. అండ్ ఎక్సేల్, పాద హస్తాసన్. ఇన్హేల్, హస్త ఉత్థానాసన్ అండ్ ఎక్సేల్, ప్రణామాసన్. ఓం సూర్యాయ నమః. ॐ सूर्याय नमः నేను చేస్తూ హ్యాండ్స్ అప్ చేయండి, హస్త ఉత్థానాసన్ అండ్ ఎక్సేల్, ఫ్రంట్, బెండ్ ఫార్వర్డ్ అండ్ ఎక్సేల్ చేస్తూ ఫ్రంట్ కి బెండ్ అవ్వండి. పాద హస్తాసన్.
Inhale, right leg back. Asva Sanchalanasana. And exhale, Chaturanga Dandasana. Knees down, chest down. మన ఫోర్హెడ్ అనేది నేలకు పెట్టాలి. అష్టాంగ ప్రణామాసనం. ఇన్హేల్ చేస్తూ పైకి అప్ చేయండి. ఊర్ధ్వముఖాసన్ అండ్ ఎక్సేల్ అధోముఖాసన్. మన పాదాలు భూమికి టచ్ అయ్యి ఉండాలి. అధోముఖాసన్, దీని పర్వతాసనం అని కూడా అంటాం. అండ్ ఇన్హేల్, రైట్ లెగ్ ఫ్రంట్ అండ్ ఎక్సేల్ హస్త ఉత్తానాసన్, పాద హస్తాసన్. అండ్ ఇన్హేల్, హస్త ఉత్తానాసన్ అండ్ ఎక్సేల్ ప్రణామాసన్. ఓం భానవే నమః. ఓం భానవే నమః. ఇన్హేల్, కానీ పైకి పెట్టండి. హస్త ఉత్తానాసన్ అండ్ ఎక్సేల్ పాద హస్తాసన్. ఇన్హేల్, హస్వ సంచలనాసన్. ఎక్సేల్, చతురంగ దండాసన్. నీస్ డౌన్, చెస్ట్ డౌన్. అష్టాంగ నమస్కారాసన్. ఇన్హేల్, ఊర్ధ్వముఖాసన్. ఎక్సేల్, అధోముఖాసన్. ఇన్హేల్, అశ్వ సంచలనాసన్. ఎక్సేల్, పాద హస్తాసన్. ఇన్హేల్, హస్త ఉత్తానాసన్. ఎక్సేల్, ప్రణామాసన్. ఓం ఖగాయ నమః. ఓం ఖగాయ నమః. Inhale, hasta uttanasana and exhale, pada hastasana. Inhale, asva sanchalanasana and exhale, dandasana, chaturanga dandasana. And inhale and exhale, ashtanga namaskarasana. Inhale, urdhva mukhasana. Exhale, adho mukhasana. Inhale, asva sanchalanasana. Exhale, pada hastasana. Inhale, hasta uttanasana and exhale, pranamasana. Om Pushne Namaha. ఓం ఓస్మే నమః. Inhale, hasta uttanasana and exhale, pada hastasana. Inhale, asva sanchalanasana. And exhale, chaturanga dandasana. Inhale and exhale, ashtanga pranamasana. Inhale, urdhva mukhasana. Exhale, adho mukhasana. Inhale, pada hastasana. Exhale, pada hastasana. Inhale, uttanasana. Exhale, pranama. Om Hiranyagarbhaya Namaha. Inhale, hasta uttanasana and exhale, pada hastasana. Inhale, asva sanchalanasana. Exhale, chaturanga dandasana. Inhale and exhale, ashtanga namaskarasana. Inhale, urdhva mukhasana. Exhale, adho mukhasana. Inhale, asva sanchalanasana. Exhale, pada hastasana. Inhale, hasta uttanasana. Exhale, pranamasana. Om Marichye Namaha. ఓం హరిచయే నమః. Om Adityaya Namaha. ఓం ఆదిత్యాయ నమః. Om Savitre Namaha. ఓం సవిత్రే నమః. Om Arkhaya Namaha. ఓం అర్కాయ నమః. Om Bhaskaraya Namaha. ఓం భాస్కరాయ నమః. Falastruti. Adityasya Namaskaran. ఆదిత్యస్య నమస్కారాన్ Ye Kurvanti Dhine Dhine. తే కుర్వంతి దినే దినే. Ayut Prajna Bhalam Viryam. ఆయుర్ప్రజ్ఞా బలం వీర్యం Tejas Tesham Shajayate. తేజస్తేషాం చ జాయతే.
అండ్ స్థితి అండ్ స్థితిలా క్లోజ్ రిలీజ్ చేయండి. లెగ్స్ అపార్ట్. రిలీజ్ యువర్ హ్యాండ్స్. క్లోజ్ యువర్ ఐస్. స్థితిలా రిలాక్సింగ్ పొజిషన్. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. అబ్జర్వ్ యువర్ బ్రీత్. మీ బ్రెత్ అబ్జర్వ్ చేయండి. హార్ట్ బీట్ అనేది కామ్ డౌన్ అవుతుంది స్లోగా. Deep inhale and exhale. Inhale, exhale. Inhale deeply and exhale completely. Inhale and exhale. Come to the sthiti. Okay. స్థితిలా ఆసనాస్ చేద్దాము. వృక్షాసన, అర్ధకట్టి చక్రాసన, త్రికోణాసన. అర్ధకట్టి చక్రాసన స్థితిలాలోనే ఉండండి. అర్ధకట్టి చక్రాసన. ఎంతవరకు వీలవుతుందో అంతవరకే చేయండి. టూ మచ్ పుష్ చేయొద్దు. లిజన్ టు యువర్ బాడీ. స్టాండింగ్ నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ అలా ఉన్న వాళ్ళు కాస్త అవాయిడ్ చేయడం బెటర్. చేయాలి కొంచెం స్లోగా చేయగలిగితే చేయండి. కమ్ టు ద స్థితి. ఈజ్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ అటాచ్ యువర్ బాడీ. దృష్టి ఐ కాంటాక్ట్ లెవెల్లో ఉండాలి. ఇప్పుడు అర్ధకటి చక్రాసన చేద్దాము. ఇన్హేల్ చేస్తూ మీ రైట్ హ్యాండ్ అప్ చేయండి. షోల్డర్ లెవెల్. మూమెంట్స్ ఏమీ ఉండకూడదు. మీ హ్యాండ్ పామ్ డౌన్వర్డ్ లో ఉండాలి. అండ్ ఎక్సేల్ అప్వర్డ్, పామ్ ఫేసింగ్ అప్వర్డ్. అండ్ ఇన్హేల్ చేస్తూ పైకి అప్ చేయండి. మన హెడ్ టచ్ అవ్వాలి. మన హ్యాండ్ అనేది హెడ్ ఉండాలి. అండ్ ఎక్సేల్ చేస్తూ సైడ్ బెండ్ అవ్వాలి. ఫ్రీగా ఉండాలి హ్యాండ్స్ అన్ని. ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి. టూ మచ్ పుష్ చేయొద్దు. ఇది పూర్ణ స్థితి. 1 2 3 4 5. Inhale. Center రండి. 5. Exhale. Down your hand. Palm up facing upward. Exhale, reverse. Inhale, down your hand. స్థితి మెయింటైన్ చేయాలి. స్థితిలోనే ఉండాలి. ఆసనాసు స్థితిలో ఉండి స్థితి మెయింటైన్ చేస్తూ చేయడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ సైడ్. Inhale your hand, left hand, shoulder level. And exhale, palm facing upward. దృష్టి అనేది ఐ కాంటాక్ట్ లెవెల్లో ఉండాలి. ఇన్హేల్ చేస్తూ అప్ చేయండి. అదర్ హ్యాండ్ ఫ్రీగా ఉండాలి. అటాచ్ చేసి ఉంచండి బాడీకి. అండ్ ఎక్సేల్ బెండ్ అవ్వండి సైడ్. 1 2 3 4
5. Inhale, center, and exhale. Palm facing upward and reverse, and release your hand. Titila. 1, 2, 3. Close your eyes. 4. ఇప్పుడు వృక్షాసనం చేద్దాము. వృక్షాసన స్థితి ఒకసారి అబ్జర్వ్ చేయండి. చేసేటప్పుడు జస్ట్ మన టై అనేది ఇక్కడ ఇలా నెక్స్ట్ రైట్ టైకి అటాచ్డ్ గా పెట్టినప్పుడు ఇది బాగా పుష్ చేయండి. కింద టైని కింద లెగ్ ని స్ట్రాంగ్ గా పెట్టి ఇది అటాచ్ చేసి స్ట్రాంగ్ గా పెట్టినప్పుడు మనం ఆసనాస్ లో కొంచెం ఎక్కువ టైం ఉండగలుగుతాము అండ్ బ్యాలెన్సింగ్ కూడా బాగుంటుంది. ఓకే అండి. Inhale and sthiti. Knees together, toes together, hands attach your body. Drishti, eye contact level. మీ రైట్ లెగ్ ని అప్ చేయండి. లెఫ్ట్ థై మీద అటాచ్ చేయండి. ఇలా పుష్ చేసినట్టుగా పెట్టండి. గట్టిగా పెడితే ఇది స్ట్రాంగ్ గా వస్తుంది కింద లెగ్ కూడా. స్థితి మెయింటైన్ చేయండి. స్థితి మూమెంట్ ఉండకూడదు. లెగ్ అప్ చేసిన తర్వాత స్థితిలోకి వచ్చి అండ్ ఇన్హేల్ చేస్తూ బోత్ హ్యాండ్స్ ని షోల్డర్ లెవెల్లో షోల్డర్ లెవెల్లో తీసుకురండి. అండ్ ఎక్సేల్, palm facing upward, అండ్ ఇన్హేల్ చేస్తూ పైకి అప్ చేయండి. నమస్కార ముద్ర. హ్యాండ్స్ ఓపెన్ ఉండకూడదు. ఇది పూర్ణ స్థితి. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండొచ్చు. ఉండలేని వాళ్ళు రిలీజ్ అవ్వచ్చు. 5 counts. 1, 2, 3, 4, 5. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ షోల్డర్ లెవెల్ తీసుకురండి. అండ్ ఎక్సేల్, పామ్ ఫేసింగ్ డౌన్వర్డ్, అండ్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్, రిలీజ్ యువర్ లెగ్. స్థితిలోనే ఉండాలి. అండ్ నెక్స్ట్ లెగ్, యువర్ రైట్ లెగ్ లెఫ్ట్ ఐకి అటాచ్ చేసి పెట్టండి. కింద లెగ్ స్ట్రాంగ్ గా ఉంచి ఇన్హేల్ చేస్తూ బోత్ హ్యాండ్స్ ని అప్ చేయండి షోల్డర్ లెవెల్. ఎక్సేల్, palm facing upward. ఇన్హేల్, బోత్ హ్యాండ్స్ ని అప్ చేయండి. నమస్కార ముద్ర, పూర్ణ స్థితి. 1, 2, 3, 4, 5. And slowly release your hands. Inhale and exhale, palm facing downward. Inhale and release your exhale. Pitila. 1, 2, 3. Close your eyes. And next, Trikonasana. Trikonasana చేద్దాం. మ్యాట్ కి ఒక కార్నర్ కి రండి. సెంటర్ లో కాకుండా ఆ సైడ్ కానీ ఈ సైడ్ కానీ ఒక కార్నర్ లోకి రండి. మ్యాట్ కి ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి. టూ మచ్ పుష్ చేయొద్దు. నీస్ అది చెక్ చేసుకుంటూ చేయండి. స్థితి. Knees together, toes together, hands touch your body. మన దృష్టి అనేది ఐ కాంటాక్ట్ లెవెల్లో ఉండాలి. మూమెంట్స్ ఉండకూడదు. మళ్ళీ ఆసనం ఫినిష్ చేసి స్థితిలోకి వచ్చే వరకు కూడా మూమెంట్ అనేది ఉండకూడదు. త్రికోణాసన స్థితి. లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ అపార్ట్. 1,
ప్రతి ఆసన 8 స్టెప్ మెథడ్ లో చేస్తాము. స్టెప్ 1 4 స్టెప్స్ వెళ్ళడం, 4 స్టెప్స్ రావడం. అండ్ 2 మీ లెఫ్ట్ హ్యాండ్ ని మీ రైట్ హ్యాండ్ ని టర్న్ చేయండి 90 డిగ్రీస్. లెఫ్ట్ లెగ్ అనేది 45 డిగ్రీస్ ఉండాలి. రైట్ లెగ్ 90 డిగ్రీస్ ఉండాలి. హ్యాండ్ షోల్డర్ లెవెల్. మన దృష్టి అనేది మీ ఫింగర్స్ ని చూస్తూ ఉండాలి. 2 అండ్ ఇన్హేల్ చేస్తూ సైడ్కి బెండ్ అయ్యి మీ హ్యాండ్ పక్కన మీ లెగ్ పక్కన హ్యాండ్ పెట్టండి. ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి, లేదంటే ఇక్కడ పైకైనా పట్టుకోవచ్చు, యాంగిల్స్ అయినా టచ్ చేయొచ్చు. చేయగలను అనుకుంటే కిందకి పెట్టచ్చు. దృష్టి కిందనే ఉండాలి. 3 అండ్ ఇన్హేల్ చేస్తూ మన ఫింగర్స్ ని చూడాలి, లెఫ్ట్ సైడ్ ఫింగర్స్ ని చూడాలి. 4 ఇది పూర్ణ స్థితి, త్రికోణాసన పూర్ణ స్థితి. 1 2 3 4 5 head down and get up and shoulder level. మన దృష్టి అనేది ఫింగర్స్ నే చూడాలి. అండ్ హెడ్ సెంటర్ తీసుకురండి. అండ్ హెడ్ సెంటర్ తీసినప్పుడే కాల్ ఫేసింగ్ కూడా మార్చాలి. ఫ్రంట్కి వచ్చేయాలి. 40 డిగ్రీస్ 90 డిగ్రీస్ లో ఉంది ఫ్రంట్ కి. అండ్ నీని కాస్త బెండ్ చేసి, ఏ నీనైతే అప్రోచ్ చేశారో ఆ నీని కొంచెంగా బెండ్ చేసి స్థితిలోకి వచ్చేయాలి. ఓకే, స్థితిలోనే ఉండాలి, స్థితిలోకి వెళ్ళకూడదు. ఇంకా మనది ఫినిష్ కాలేదు బోత్ లెగ్స్. అండ్ నెక్స్ట్ అనదర్ లెగ్. త్రికోణాసన స్థితి 1. లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ షోల్డర్ లెవెల్ లో ఉంచండి. అండ్ మీ లెఫ్ట్ లెగ్ ని టర్న్ చేయండి 90 డిగ్రీస్. రైట్ ది 45 డిగ్రీస్ లో ఉండాలి. మన దృష్టి అనేది ఫింగర్స్ ని చూస్తూ ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఫింగర్స్ ని చూస్తూ ఉండాలి. అండ్ ఇన్హేల్ చేస్తూ సైడ్కి బెండ్ అవ్వండి. డౌన్, హ్యాండ్ డౌన్ చేయండి, దృష్టి కిందనే చూడాలి. 3 అండ్ 4 దృష్టి పైకి ఉండాలి, వేలిని చూడాలి. లెఫ్ట్ మీ రైట్ లెగ్ ఫింగర్స్ ని చూసేలాగా ఉండాలి. 4 పూర్ణ స్థితి. 1 2 3 4 5 అండ్ డౌన్ యువర్ హ్యాండ్ అండ్ పైకి అప్ చేయండి. దృష్టి ఇలానే ఉండాలి. అండ్ హెడ్ సెంటర్, హెడ్ ఫ్రంట్ చూడండి. అండ్ టర్న్ యువర్ లెగ్. ఏ లెగ్ అయితే తీసుకువెళ్ళారో ఆ లెగ్ ని బెండ్ చేసి స్థితికి రండి. అండ్ స్థితిలా 1 2 3 క్లోజ్ యువర్ ఐస్. Go to Amrutasana. లెగ్స్ ని దూరంగా పెట్టండి, హ్యాండ్స్ కూడా రిలీజ్ చేసి ఫ్రీగా వదిలేయండి. బాడీలో చేంజెస్ ని అబ్జర్వ్ చేయండి, మీ బ్రీత్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. బాడీ మొత్తం రిలాక్స్ అవుతుంది. ఫ్రీగా వదిలేయండి మొత్తం హ్యాండ్స్, బాడీ మొత్తం. లెగ్స్ ని పామ్ ఫేసింగ్ అప్వర్డ్ ఉండాలి. అమృతాసన.
Pranayam. Sir? Go ahead. Next pranayam. Yes. మీ లెగ్స్ ని జెంటిల్గా మూవ్ చేయండి. మీ రైట్ లెగ్ ని బెండ్ చేసి ఒక సైడ్కి బెండ్ అవ్వండి. మీ బోత్ హ్యాండ్స్ హెల్ప్ తో లెగ్స్ సిట్టింగ్ పొజిషన్ లో కూర్చోండి. వజ్రాసన or సుఖాసన, యువర్ కంఫర్టబుల్ పొజిషన్.
నాడీ శుద్ధి ప్రాణాయామం చేద్దాం ఇప్పుడు. మీ రైట్ హ్యాండ్ చిన్ముద్ర, లెఫ్ట్ హ్యాండ్ చిన్ముద్ర, లెఫ్ట్ టై మీద పెట్టండి. రైట్ హ్యాండ్ విష్ణు ముద్ర, థంబ్ ఈ 2 ఫింగర్స్ ని క్లోజ్ చేయండి ఇలా, విష్ణు ముద్ర. అండ్ ఇన్హేల్ లెఫ్ట్ నోసల్ and exhale right nostril. Inhale and exhale చేస్తూ లెఫ్ట్ నోస్ట్రిల్ కి వదలండి. ఫ్రీగా చేయండి. Inhale ఇది అన్నోమ విలోమ ప్రాణాయామం అని కూడా అంటారు దీన్ని. ఇన్హేల్ లెఫ్ట్ అండ్ ఎక్స్హేల్ రైట్. And inhale right nostril and exhale left nostril. Inhale and exhale. Inhale and exhale. And relax. Palms joined, Namaskar Mudra. ముగింపు శాంతి మంత్రం. Inhale and exhale. Inhale and exhale. Om Sahana ఓం సహనా భవతు. సార్ ముగింపు మంత్ర కదా, సహనావతి కాదు. సర్వే భవంతు. సర్వే ఓం సర్వే భవంతు సుఖినః. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయా. సర్వే సంతు నిరామయా. సర్వే భద్రాణి పశ్యంతు. సర్వే భద్రాణి పశ్యంతు. మా కచ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఈ బోత్ లెగ్స్ ని బ్యాక్ తీసుకువెళ్ళండి. రైట్ హ్యాండ్ ని లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకోండి. ఇన్హేల్ చేస్తూ బాగా బ్రీత్ తీసుకుంటూ హెడ్ అప్ చేయండి. అండ్ ఎక్స్హేల్ చేస్తూ బెండ్ ఫార్వర్డ్. సరెండర్ యువర్ సెల్ఫ్, సరెండర్ యువర్ గురూస్, సరెండర్ యువర్ యూనివర్స్,
Surrender your higher knowledge. Gratitude yourself, your body, your gurus, your parents, your friends. Surrender you all these. Gratitude gurus. And inhale చేస్తూ up చేయండి. And exhale. Rub your palms. మీ palms ని place on your palms. Feet ని gently touch చేయండి. Your feet, facial muscles and neck, body, chest, thighs, knees, all parts. And up your hands. Facing your face. And gently open your eyes with your smile. Namaste. Thank you, sir. Namaste. Very good. Excellent. More power to you. Very good. Excellent, భారతి గారు. ఎక్సలెంట్ చెప్పావురా. మోర్ పవర్ టు యూ. థ్యాంక్ యూ భారతి గారు. ఎక్సలెంట్ అండి. ఎక్సలెంట్. నీట్గా క్లియర్గా చెప్పమ్మా. బాగా చెప్పారు. భారతి గారు. ఎక్సలెంట్ అండి భారతి గారు. Thank you so much. ఎక్సలెంట్ భారతి గారు, బాగా చెప్పారు. ఎక్సలెంట్, మోర్ పవర్ టు యూ. సో అంటే ఇట్లానే ఫ్లోలో చెప్పాలి. సో మిగిలిన వాళ్ళు కూడా రెడీ అవ్వాలి. మీరు ఇంకా ప్రాక్టీస్ చేయాలి. Yes, sir. సో గ్రేట్. సో ఎనీ క్వశ్చన్స్ టు భారతి గారు? మీరు ఎవరైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా? ఓకే, ఒకసారి దేయ సదా సవితృ మండల ఒకసారి చెప్పండి అమ్మా. ఓం ధ్యేయ సదా సవిత్రమండల మధ్యవర్తి నారాయణ సరసి జనాసన సన్నివిష్టః. ఒక నిమిషం. మళ్ళీ చెప్పండి. దేయ సదా ఫస్ట్ లైన్ చెప్పండి. సార్ అది ధ్యాయేనా ధ్యేయనా అది ఒకటి కన్ఫ్యూజ్ అవుతున్నట్టుంది. చెప్పండి, ఫస్ట్ మీరు చెప్పండి, దాన్ని బట్టి. ఓకే సార్. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ. సో ఇక్కడ ఇప్పుడు బాగానే చెప్పారు, సవిత్రు అని చెప్పారు. ఇంతకు ముందు సవిత్ర అని చెప్పారు. ఓకే సార్. సవిత్రు. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి. నెక్స్ట్. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ రసిజనాసన సన్నివిష్టః. ఒక్క నిమిషం. చెప్పండి. సో మీ టీం మీది 18 కదా? 18 గ్రూప్ నెంబర్ 18 మీరు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. గ్రూప్ నెంబర్ 18. ఒక్కరే ఉన్నారా? నేను అడుగుతాను. శిరీష గారు, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. శిరీష గారు. శిల్ప గారు. రెండు లైన్ చెప్పండి అమ్మా. నారాయణ సరసిజాసన సన్నివిష్టః. అప్పుడు మీరు చెప్పండి అమ్మా భారతి గారు. నారాయణ నారాయణ సరిజన సరసిజాసన
నారాయణస్స సరసిజాసన సన్నివిష్టః. మీరు చెప్పండి శిల్ప గారు. అయిందా సార్? నారాయణ సరసిజాసన సన్నివిష్టః. నారాయణ సరసిజాసన సన్నివిష్టః. నారాయణ సరసిజాసన సన్నివిష్టః. ఓకే, బాగుంది. ఇప్పుడు అంటే స్టార్టింగ్ లో బాగానే చెప్పారు, ఇప్పుడు కొంచెం టెన్షన్ పడుతున్నారు. సో నథింగ్ టు వరీ, కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఓకే సార్, తప్పకుండా. మేబీ ఎలా ఉంటుందంటే, మీరు టీమ్ లీడర్స్ కదా, ఎవరికో ఒకరికి మీరు ప్రాక్టీస్ లో చెప్పి 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 అది అడాప్ట్ అయిపోతుంది ఒకసారి. అది మిస్టేక్స్ అన్ని కరెక్ట్ చేసి మేము మిస్టేక్స్ చేసేస్తున్నాం సార్, అలా తెలియకుండానే అది చేయకూడదు, అలా చేయకూడదుగా. అవన్నీ అలా విని చేయకూడదు. కొంచెం అలా అయిపోతుంది. ఓకే, ఉమా ఓకే గారు సార్. ఒకసారి మీరు ఫుల్ గా ఇదే సదాశివత్రమాల చెప్పండి. ధ్యేయే సదా సవిత్రమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్యపు వపుధృత శంఖ చక్రః. ఓకే అమ్మ, మోర్ పవర్ టు యు, అలా ఉండండి. సార్ తాతారావు గారు. ఆయనకి ఇంకా రాలేదు అనుకుంటా సార్. ఏ, సార్ సార్ శ్లోకాలు కాకుండా వేరే ఏమైనా అడగండి సార్. అలాగే చూసి చెప్పగలుగుతారా సార్? చూసి చెప్పగలుగుతారా? చూసంటే నా దగ్గర లిటరేచర్ కూడా లేదు సార్. ఓకే సార్, ఓకే ఓకే. అంటే సార్, కొన్ని వచ్చినాయి సార్, ఉమ్, వేరే శ్లోకాలు అంటే చెప్తాను సార్. ఓకే ఓకే ఓకే. సో శిల్ప గారు, ఓకే, Yes, sir. ఒక నిమిషం అమ్మ. కృష్ణవేణి గారు చెప్పండి అమ్మ. వచ్చి అన్మ్యూట్ వచ్చింది చూడండి. నమస్తే సార్. నమస్తే. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ ప్లీజ్ స్టాప్. సరసిజాసన. ఫస్ట్ లైన్ చెప్పండి, ఫస్ట్ లైన్ చెప్పండి. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి అమ్మ ఉమ్మ గారు. ధ్యేయే సదా సవితృమండల మధ్యవర్తి. ఒక నిమిషం మళ్ళీ వినండి ఒకసారి. ధ్యేయ సదా కృష్ణవేణి గారు చెప్తున్నారు, వినాలి. కృష్ణవేణి గారు మీరు చెప్పండి. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి. ధ్యేయ సదా. ఓకే, అది ధ్యేయే కదమ్మా, ధ్యేయస్. మిగిలినంత బాగా చెప్పారు, ఓన్లీ స్టార్టింగ్ లోనే ధ్యేయ అంటున్నారు, అది తప్ప మిగిలినంత బాగానుంది. ధ్యేయస్ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపుర్ధృత శంఖచక్రః. ఓకే, ఒకసారి చూసుకోండి, అంటే మీరు ప్రాక్టీస్ చేయాలి అది. ఓకే, సో ఓకే సార్. మీరు ఏమైనా మీ టీం లీడర్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా ఆమె చెప్పిన దాంట్లో? ఏం లేదు సార్. ఏం లేదు. ఇంకెవరైనా మీరే క్వశ్చన్ చెప్పాలి సార్, వాళ్ళు అడగాలనుకుంటున్నారు? ఏమీ అది చెప్పరు అసలు. ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నా మీరే చెప్పాలి, వాళ్ళు అసలు చెప్పరు. నేను చెప్పాలి తప్ప వాళ్ళకి వాళ్ళు నాకు చెప్పరు. ఓకే ఓకే, లేదు బాగా చెప్పారు, ఎక్సలెంట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే నేను మెసేజ్ పెట్టినండి, మీరు యాక్సెప్ట్ చేయటమే, దట్ ఈస్ ద ఫస్ట్ ఇనిషియేషన్, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ ఫస్ట్ సక్సెస్. సెకండ్ ఏంటంటే మీరు ఫ్లో అంతా బాగా చెప్పారు. థర్డ్ ఏంటంటే ఎంగేజ్ చేశారు. సో యు డిడ్ యువర్ బెస్ట్. కానీ ఏంటంటే ఇంకొంచెం ఎలాగో అన్ని చేశాం కాబట్టి కొంచెం పర్ఫెక్షన్ కూడా వస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు ఇంకా బాగా చెప్పినా ఇంకేదో చెప్పాల్సింది ఉంటుంది. ఎవ్రీ yes, టైమ్ sir. వీ నీడ్ టు లెర్న్ మోర్ అండ్ మోర్, దట్స్ ఇట్. సో ఇంకేంటంటే మీరు చెప్పేటప్పుడు ఒకసారి ముందే కాంట్రా ఇండికేషన్స్ ఇవి చెప్పాలి. ఓకే సార్. ఓకే, ఇప్పుడు అందరికీ కామన్గా ఏంటంటే ఏదైతే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ బెండింగ్ చేస్తున్నామో అది బ్రీతింగ్ కాదు, అది లూజనింగ్ ఎక్సర్సైజ్. లూజనింగ్ ఎక్సర్సైజ్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ జాగింగ్ చేస్తాము, హ్యాండ్స్ ఫ్రంట్ పెట్టాము, ట్విస్టింగ్, ఈ అప్ అండ్ డౌన్, ఇవన్నీ లూజనింగ్ ఎక్సర్సైజ్. దీని తర్వాత టాప్ టు బాటము ఆల్ ద జాయింట్స్ని స్ట్రెచ్ చేస్తాం.
తర్వాత ఇంకేం లేదు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వచ్చినప్పుడు ఏది స్ట్రెస్ ఉండకూడదు. సో బాగా బాగా స్ట్రెస్ చేసి చేయకూడదు. ఒకవేళ చేయాలనుకుంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ బెండింగ్, ఇన్హేల్ హ్యాండ్స్ అప్ అండ్ ఎక్సేల్ స్లోలీ బెండ్ ఫార్వర్డ్. అంత స్లో సిస్టమేటిక్గా ఉండాలి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇది లూజింగ్ ఎక్సర్సైజ్. సో స్లోగా చేస్తూ ఇన్హేల్, స్ప్రెడ్ యువర్ ఆర్మ్స్ అండ్ ఎక్స్పాండ్ యువర్ చెస్ట్. ఇది కూడా స్ట్రెచ్ ఉండకూడదు, అది ఉండకూడదు. ఇన్హేల్, జెంట్లీ స్ట్రెచ్ అండ్ ఎక్స్పాండ్ యువర్ చెస్ట్. ట్రై యువర్ బెస్ట్ and exhale, slowly bring your hands together. It is a preparatory for pranayama. ప్రాణాయామాలో మనం ఫోర్స్ చేస్తామా? నాట్ అట్ ఆల్. సో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేవి ఇట్స్ ఎ బిగినింగ్ స్టెప్ ఆఫ్ ప్రాణాయామ. దీన్ని మిక్స్ చేయకూడదు. ఇప్పుడు మీరు చేసిన దాంట్లో సో మొత్తం లూజింగ్ ఎక్స్ చెప్పిన తర్వాత మళ్ళీ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ బెండ్ చెప్పారు బ్రీతింగ్ కింద. సో అది స్టార్టింగ్లోనే ఇప్పుడు జాగింగ్ చేసిన తర్వాత ట్విస్టింగ్ చెప్పొచ్చు, ఫార్వర్డ్ బ్యాక్ బ్యాక్ చెప్పొచ్చు. తర్వాత హ్యాండ్స్ అప్ అండ్ డౌన్ స్ట్రెచ్ చేశారు చూసారా, అది మీరు చేశారు ఆల్రెడీ. అది చేసిన తర్వాత మొత్తం హోల్ బాడీ అంతా రిలాక్స్ అదే స్ట్రెచ్ అయిపోతుంది. అప్పుడు జాయింట్స్ని లూజన్ చేసి బ్రీతింగ్ ఎక్సర్సైజ్లోకి వెళ్ళారనుకోండి, మీ సిస్టమేటిక్గా ఉంటుంది. లూజనింగ్ ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తున్నాం? జస్ట్ వార్మ్ అప్ ద బాడీ. అంటే మనం నెక్స్ట్ ఆసనాలు చేసిన సో బాడీలో స్టిఫ్నెస్ లేకుండా, లేదా ఆసనం వేస్తే బెటర్గా వేసేలాగా, అక్కడ ఉండేటువంటి ఏదైతే బ్లాకేజెస్, నాట్స్, ఆ బాడీ ప్యూరిఫికేషన్ అవ్వడం వల్ల శరీరంలో ఉండేటువంటి మన శరీరంలో ప్రతి నాడీస్కి ప్రాణ ఫ్లో బాగా జరగడం కోసము బాగా అన్ని స్ట్రెచ్ చేస్తున్నాం. బాగా స్ట్రెచ్ చేసి ఈ విధంగా స్ట్రెచ్ చేసిన తర్వాత మనం ఎందుకు ఫ్రీగా ఫీల్ అవుతున్నాం? అక్కడ మనకి ఏమవుతుందంటే ప్రాణ ఫ్లో అవుతుంది, మజిల్ రిలాక్స్ అవుతుంది. అప్పటి వరకు ఉండేటువంటి బ్లాకేజ్ లేకుంటే ప్రాపర్గా ప్రాణ ఫ్లో లేనప్పుడు టైర్డ్నెస్ అనిపిస్తుంది. ఎప్పుడైతే బాగా స్ట్రెచ్ చేసి బాగా వదిలామో ఏమవుతుందంటే ప్రాణ ఫ్లో అవుతుంది. ఇది భారతి గారికి కాదు, అందరికీ ఇది. సో లూజనింగ్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత అంటే ఇప్పుడు జాగింగ్ చేస్తున్నాం, జాగింగ్ చేసి ట్విస్టింగ్, ఫార్వర్డ్ బ్యాక్ బెండింగ్, అప్ అండ్ డౌన్ చేసాం అనుకోండి, ఓవరాల్గా బాడీ స్ట్రెచింగ్ అవుతుంది. తర్వాత టాప్ టు బాటమ్ ఆర్ బాటమ్ టాప్, వాట్ ఎవర్ ది వే. నవ్ వీఆర్ డూయింగ్ టాప్ టు బాటమ్. లెట్ us ఫాలో ఓన్లీ టాప్ టు బాటమ్. సో టాప్ టు బాటమ్ అన్ని రిలాక్స్ చేసిన తర్వాత బ్రీతింగ్ వెళ్తాం. బ్రీతింగ్ వెళ్ళిన తర్వాత ఏదైనా చేసే ముందు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసే ముందు కామన్ ఏంటి? టూ మచ్ కోల్డ్ ఉన్న వాళ్ళు బ్రీతింగ్ చేయలేరు, ఫోకస్ చేయలేరు. ఓకే, సో హై బీపీ ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది, సో వాళ్ళు స్లోగా చేయాలి. మైగ్రేన్, ఎపిలెప్సీ ఉన్న వాళ్ళు కూడా కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. ఏదైనా స్లోగా చేయాలి. దీని తర్వాత మీరు సూర్య నమస్కారం చేస్తున్నారు. సూర్య నమస్కారం చేసే ముందే మీరు చెప్పాలి ప్రతిసారి ఏమని, ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు, కాంట్రా ఇండికేషన్స్ ఇవి చెప్పాలి. అప్పుడు మీరు చెప్తూ చేస్తూ సూర్య నమస్కారాలు ఫినిష్ చేయాలి. తర్వాత సూర్య నమస్కారం చేసిన తర్వాత ఎస్ యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. సూర్య నమస్కారం చేసిన తర్వాత ఏమైంది, ఒక 1 minute 2 minutes రిలాక్సేషన్ ఉంచారు. ఎందుకని? సో సూర్య నమస్కారం అనేది డైనమిక్ ఆసనాస్ అవి. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ కార్డియో. అంతే, మనకి బ్రెత్లెస్నెస్ వస్తుంది, రిలాక్స్ చేస్తాము. ఒక 2 minutes చేయడం వల్ల మన యొక్క ఆ బ్రీతింగ్ అనేది, రెస్పిరేటరీ సిస్టమ్ అనేది యథాస్థితికి వస్తుంది. అప్పుడు మీరు ఆసనాలు వేయడం వల్ల ఏదైతే మనము ఆ పర్ఫెక్షన్ మజిల్స్ మీద టార్గెట్ చేసి మనం చేస్తున్నామో అది ప్రాపర్గా స్టిమ్యులేట్ అవుతుంది. దాని తర్వాత రిలాక్సేషన్ ఇచ్చాం, అది బాగా చేశారు. దాని తర్వాత నాడీ శుద్ధి ప్రాణాయామం చేశారు, ఇంకొంచెం బెటర్గా చేయడానికి ప్రయత్నం చేయండి, బాగుంది. సో తర్వాత క్లోజింగ్ చేస్తాం. ఓవరాల్గా స్ట్రక్చర్ బాగుంది. ఓకే, సో మీరే ఇనిషియేషన్ తీసుకోవటం టోటల్గా ఫుల్ క్లాస్. సో మోర్ పవర్ టు యూ. అందరూ ఒకసారి భారతి గారికి మోర్ పవర్ టు అని చెప్పండి. మోర్ పవర్ టు యు భారతి గారు. మోర్ పవర్ టు యు భారతి. బాగా చెప్పారు. భారతి గారు.
సో ఓకే. సో ఈ విధంగా మీరందరూ ప్రాక్టీస్ చేయాలి. ఎవ్రీథింగ్ ప్రాక్టీస్. మనం ఎన్ని నేర్చుకున్నా ప్రాక్టీస్ చేయకపోతే మళ్ళీ అగైన్ సేమ్ స్టోరీ రిపీట్ అవుతుంది. ఓకే. ఒక్క నిమిషం. భారతి గారు మీరేమైనా మాట్లాడాలనుకుంటున్నారా? మీకే థ్యాంక్స్ చెప్పాలి సార్. చేస్తాను అనగానే చెయ్యమని చెప్పినందుకు. గ్రేట్ అంటే గ్రేట్. ఇవన్నీ ఫ్లో స్టార్టింగ్ చేసినప్పుడు బానే వచ్చింది కానీ కాస్త అందరూ చేసేది చూసి కన్ఫ్యూజ్ వచ్చింది అనమాట. బ్రీత్ ఎక్కడ ఏది చేయాలి అనేది మీ ఫాలో అయినప్పుడు ఓకే. తర్వాత అందరిది చూసాక ఏ వేలో చేయాలనేది చిన్న కన్ఫ్యూజన్ వచ్చి అలా అంటే ప్రాక్టీస్ నెక్స్ట్ టైం బాగా చేస్తాం సార్. మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు. ఓకే థ్యాంక్ యూ అమ్మా, సార్. గ్రేట్. అయితే ఇక్కడ ఎలా ఉంటుందంటే మామూలుగా మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసినప్పుడు గ్రూప్లో చేసేటప్పుడు ఒక్కోసారి పర్ఫెక్షన్ వస్తుంది. ఇంకా ఇది బిగ్ ప్లాట్ఫామ్ కదా, అందరూ ఉంటారు. సో నేను ఉంటాను, సో మిగిలిన వాళ్ళు ఫనీ కానీ మన వారు సోదరు గారు వీళ్ళందరూ ఉంటారు. మనకి కొంచెం ఆ టెన్స్ అనేది ఉంటుంది. బట్ స్టిల్ ఎవరు ఎలా ఉన్నా సరే మనం ఏదైతే చెప్పాలనుకున్నామో చెప్పడానికి సిద్ధంగా మనం ఉండాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్ ఆర్ రాంగ్, ఎలా చెప్తున్నాం కాబట్టి తర్వాత స్టేజ్లో మనం ప్రాపర్గా మనం చెప్పాలి. ఓకే, తప్పకుండా సార్. అందుకనే సార్ కాస్త ఈ ఫియర్ పోతుంది అనేసే చేయాలి గ్రేట్ అనేసి గ్రేట్. స్టార్ట్ చేశాను రియల్లీ సార్. అందుకని అంటే ఇంతమందిలో 122 మందిలో యు ఆర్ ద ఫస్ట్ వన్. థ్యాంక్ యూ సార్. అంటే మీకంటే బాగా చేసే వాళ్ళు ఇంకా ఉండొచ్చు కనుక వాళ్ళకి రాలేదు ఆపర్చునిటీ, వస్తే ఇటు లైక్ చేసుకునేవారు. సో జస్ట్ బీ హ్యాపీ. సో ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్ పవర్ టు యూ. థ్యాంక్ యూ ఓకే సార్. థ్యాంక్ యూ సో ఓకే, మచ్. మోర్ పవర్ టు యూ. సో భగవద్గీత మీద ఒక స్మాల్ లెక్చర్ విందామా? వినిపిస్తుందా మీకు? నాట్ ఆడిబుల్ సార్. ఓకే సార్, వినిపిస్తుంది. Esteemed friends, I welcome you all. Esteemed friends, I welcome you all to the training program of N Yoga. Bhagavad Gita is a textbook which is the essence of yoga. In Bhagavad Gita, we find the total spirit of Upanishads. Every chapter ends with the stanza Iti Sri, which is the essence of yoga. All to the training program of N Yoga. Bhagavad Gita. Daddy, baby baso kali. Daddy, baby baso kali. Esteemed friends, I welcome you all to the training program of N Yoga. Bhagavad Gita is a textbook
which is the essence of yoga. In Bhagavad Gita, we find the total spirit of Upanishads. Every chapter ends with the stanza, Iti Srimad Bhagavad Gita Su Upanishatsu Brahma Vidyayam Yoga Shastre Sri Krishna Arjuna Samvade. It is Brahma Vidya. Brahma Vidya means the highest education where you have self-realization. Advaita Anubhuti. Advaita Ananda Anubhuti. Ekam Sat. Vipraha Bahuda Vadanti. Truth is one. God is one. Rather, I put it, only thing is God. The sea and the waves are not different. The sea and the blue color are not different. The sea and the salt are not different. The sea and the water are not different. The sea itself, Samudram itself, ocean itself is water. That itself is salt, that itself is bluish, that itself is full of waves. For our convenience, we call it salt, we call it blue, we call it water, we call it wave, but there is only one thing, Samudram. Similarly, mind is only one. Thoughts are a part. Thoughts make the mind. Manaha, Buddhi, Chittam, Ahankaram, 4 are not there. All the 4 are the 4 names of our mind, our Chittam. Chittam is our wave. Manasu is ocean. This is to be properly understood. For that, we find Bhagavad Gita, Upanishad Saram. Sri Krishna says, Sarvopanishado gavo dogdha gopala nandanaha pardho vatsa sudhir bhoktaha dugdham gitamrutam mahat. All the Upanishads, 108 Upanishads, all of them speak of the Atman, Paramatman, Brahman. The spirit of the Upanishads, the essence of the Upanishads, the saram of the Upanishads, the juice of the Upanishads, the honey of the Upanishads, the milk of the Upanishads is taken by Krishna and it is given to Partha or Arjuna. What is that essence? Yoga Shastra. Brahma Vidya is shown, seen, told in Upanishads. And from that Upanishadic literature, Sri Krishna has taken the spirit and it is called Bhagavad Gita, and that Bhagavad Gita is Yoga Shastra. I use 3 terms now. Brahma Vidya, Upanishad Saram, Bhagavad Gita and Yoga Shastra are all one and the same. Sri Krishna is like the milkman. He collects it. Ordinary people are not capable of understanding Brahma Vidya. Ordinary people are not capable of understanding Upanishads. Therefore, Sri Krishna made it light, made it simple. In 18 chapters, he has told Arjuna the Yoga Shastra or Brahma Vidya or Upanishad Saram. Now, all the chapters of Bhagavad Gita are the aspects, dimensions, expressions of Yoga Shastra. The very first chapter is Vishada Yoga, Arjuna in depression, Arjuna in ignorance, Arjuna in darkness, Arjuna in despair,
Arjuna is unable to understand the truth, unable to get enlightenment. Like any ordinary man, Arjun is a representative of all of us. When there is a difficulty, when there is a problem, we feel sorry, we feel depressed. When there is work ahead, when there is war ahead, when there is a battle ahead, we are likely to lose our enthusiasm. We are likely to feel dejected because of the repeated problems, etc. Then Krishna says, the remaining 17 chapters, they consist of chiefly 4 yogas. One is Raja Yoga, wherein you find Sri Krishna strengthening Arjuna's willpower, Arjuna's self-confidence. He has lost this confidence. He has lost that willpower. He has lost that determination. So the purpose of Yoga Shastra is to strengthen Arjun's willpower. Next, he gives the Jnana Yoga, in which the intellect of Arjun is sharpened. Truth is given. When you know the truth, you will no more be in ignorance. You will no more be in darkness. You will rise to the occasion. Whenever you have this depression, love solves all the problems. You have devotion to duty. You have devotion to knowledge. You have devotion to your own self-confidence, Antaratma. And then all these things translate into action without any ego, without any selfish motive, without any profit motive. And these 4 yogas are taught chiefly in the Bhagavad Gita to Arjun. Not only to Arjun, to every one of us. Whenever we find difficulties in facing the problems, as and when we are stressed, we are anxiety ridden, we read the Gita, we will get emboldened. You will get enlightened. We will get encouraged. We will be duty bound. We will be in a position to do our work willingly, lovingly, intelligently, without any selfishness. And finally, there is another yoga, Prapatti Yoga, in which we surrender ourselves at the feet of the Almighty. Surrender is not new to us. When you enter the car, you surrender to the driver. Your life is at the mercy of the driver. When you board the aircraft, you surrender at the feet of the pilot. Pilot is capable of doing anything. At home, we surrender to the mother or wife or the cook. They can poison. We trust them. We have faith in them. We surrender. Surrender is not anything new. Krishna says, anyhow you are accustomed to surrendering. Why don't you surrender at the feet of the divine grace? You feel calm, you will feel strengthened, you will feel emboldened, you will feel firm. Therefore, in the entire Bhagavad Gita, we find all the yogas, the quintessence, the essence of the Upanishads, and the truth of the Brahma Vidya. As and when we find any difficulty, it is better we read the Bhagavad Gita. Bhagavad Gita removes doubts. It removes confusion. It gives clarity of understanding. It teaches us dutifulness. It shows us to be the instruments in the hands of the divine dispensation. Therefore, Bhagavad Gita
is nothing but Brahma Vidya, or the spiritual learning, spiritual knowledge. Brahma Vidya is shown in Upanishads. The entire Upanishadic literature is explained in Bhagavad Gita. And Bhagavad Gita consists of the Yoga Shastra. May we all understand the spirit of Bhagavad Gita, attain the enlightenment, get the truth, and let us be free from the shackles, worries, tensions, anxieties. Let us be peaceful. Let us be cheerful. Let us be dutiful. Let us be useful to everybody. Hari Om Tat Sat. Thank you. Om. Yes. What is Bhagavad Gita? Brahma Vidya. Everything. Essence of yoga. Yoga Shastra. ఉపనిషత్తు సారం సార్, ఉపనిషత్తుల సారాన్ని భగవద్గీత. Total spirit of yoga. Is Bhagavad Gita useful for us? Brahma Vidya. Bhagavad Gita is the solution for all the problems, sir. Bhagavad Gita is the solution for Bhagavad all Gita is the the solution for all the problems. all the problems. Whatever the problem you have in your life, you read Bhagavad Gita. You get the solution. Then immediately open the Bhagavad Gita and you get the solution also. Yes. It is like a manual. Everyone manual. Buy a vehicle, you have a manual, right? You buy a fridge, a cooker, a mobile, you have a manual. So Bhagavad Gita is a manual for us, for humankind. So don't look at Bhagavad Gita as like a religious text. It's a spiritual text. It's not only spiritual, it's a psychological book. It's a psychology book. You don't get all the problems in psychology book, but you get all the problems solution in Bhagavad Gita. So teach your children. సో మీకు చిన్న స్టోరీ చెప్తానంటే ముందు కూడా చెప్పాను. సో నాకు నేను దుబాయ్లో ఉన్నప్పుడు నాకు ఫ్రెండ్, కేరళ ఫ్రెండ్ ఉన్నారు. తను ఎమిరేట్స్ ఎయిర్లైన్లో వర్క్ చేస్తుంటాడు. డెనాటా అని, ఎమిరేట్స్ ఎయిర్లైన్కి కాంట్రాక్టర్ డెనాటా. అతను ఇలా భగవద్గీత కోసం డిస్కషన్ వస్తే, సో కేరళలో ఉండేటువంటి ఒక ప్రీస్టు వాళ్ళ కూతురు భగవద్గీతలో టాప్ ర్యాంకర్ అంట. ఐ మీన్ అంటే ఎప్పుడైతే ఈ పోటీస్ పెట్టారో అందులో ఆమె షీ గాట్ ద ఫస్ట్ ప్రైజ్, గోల్డ్ మెడల్ ఇన్ భగవద్గీత. అయితే ఎండ్ ఆఫ్ ద డే ఆమె లవ్ జిహాదీలో పడి సిరియా వెళ్ళిపోయింది. దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ reciting all Bhagavad Gitas or become like a first in Bhagavad Gita, get the prize in the Bhagavad Gita? She only studied as a artificial, superficial, not understood. Though she understood, she did not put into the practice. మనందరం యోగా చేస్తే మంచిదని తెలుసు, చాలా మందికి తెలుసు, లేదా ఎక్సర్సైజ్ చేస్తే మంచిదని తెలుసు, బట్ how many of us doing all these things? అందుకే సో మనం ఏదైతే మనం నేర్చుకుంటున్నామో లెట్ us put into the practice. సో ఇందులో చీర్ఫుల్గా ఉండాలి, జాయ్ఫుల్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. డూ ద లవ్, డూ యువర్ డ్యూటీ విత్ లవ్. వాట్ ఎవర్ ద వర్క్ యూ డూ విత్ గుడ్ ఇంటెన్షన్, ప్యూర్ ఇంటెన్షన్. వీఆర్ ఆల్ కనెక్టెడ్ టు దిస్ యూనివర్స్. Therefore, let us learn Bhagavad Gita, not to show that we know Bhagavad Gita, not to tell somebody that I know Bhagavad Gita. So, to make sure that we live the happy life, to lead the life the way we want, మనకు నచ్చిన విధంగా హ్యాపీగా, జాలీగా, ఆనందంగా మన లైఫ్ని మనం లీడ్ చేసుకోవడానికి భగవద్గీత మన కోసం మనం చదవాలి. నాట్ టు టెల్ సంబడి దట్ ఐ నో భగవద్గీత. ఓకే,
సో ఎనీవేర్ చూడు ఇక్కడ ఇది ఎక్కడ కూడా ఇది హిందూ అని కానీ అదే ఒక ఒక రిలీజియన్ కైండ్ ఆఫ్ ఉండదు ఎక్కడ. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ యోగా శాస్త్రాలు మీరు ఈ యోగా చేయండి మోక్షం వస్తుందని చెప్తున్నావా? ఇట్స్ ఎ వే. యూ టేక్ ఇట్ అండ్ యుల్ గెట్ ఇట్. ఇఫ్ యూ డోంట్ టేక్ ఇట్ మేబీ యూ మే గెట్ ఇన్ అదర్ పాత్. బట్ దిస్ ఈస్ ద వే టు గెట్ వాట్ యు వాంట్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, అది ఇంకా డీటెయిల్గా మనము అష్టాంగ యోగాలో చెప్పుకుందాం. సో మీరందరూ చాలామంది వీడియోస్ ఇచ్చారు, కొంతమంది మిస్ అయ్యారు. మీ టీమ్ లీడర్స్ అందరూ కూడా వీడియో ఇవ్వాలి. సో ఈరోజు టీమ్ లీడర్స్తో పాటు అందరూ కూడా ఆ వీడియో సబ్మిట్ చేయాలి. సో రేపు సండే, రేపు అందరిది ఫైనలైజ్ అయిపోవాలి. ఎల్లుండి నుంచి మనం ఇంకా ఫర్దర్ ఆసనాస్ నేర్చుకోవాలి, ఫర్దర్ సబ్జెక్ట్లోకి వెళ్ళాలి. ఓకే, అందరూ కొంచెం ఇనిషియేషన్ ఇంకొంచెం స్పీడ్గా మీరు చేయాల్సింది, మీరు చేస్తున్నది ఇంకొంచెం ఇంటెన్షన్, ఇంకొంచెం శ్రద్ధ. ఆల్రెడీ యూఆర్ పుట్టింగ్ ఎఫర్ట్, పుట్ లిటిల్ మోర్ ఎఫర్ట్. ఓకే, దెన్ యూ విల్ గెట్ ద రిజల్ట్. ఓకే, ఎనీ డౌట్స్? ఎనీబడి 1 or 2 డౌట్స్? ఓకే, క్లోజ్ చేద్దాం, మనం క్లోజ్ చేద్దాం. సో అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. గురువు గారు బాగున్నారా అండి? అమ్మ బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. గురువు గారు నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. నమస్తే సార్. యోగా ఫర్ మీ, Yoga for me. M for the nation. M for the nation. Again. Bharat. Jai Bharat. Vande Mataram. Vande Mataram. Bharat Mata ki Jai. Bharat Mata ki jai. Bharat Mata ki jai. Power to you, sir. More 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 power.